ఎవరి చేతికి వాడికే ఓ చెప్పించి బూట్లు చెప్పులు వేసుకున్న వాళ్ళు వరసలో నిలబడితే అడుక్కు తిన్న వాళ్ళ పప్పు దగ్గర కూర దగ్గర పళ్ళాలు పట్టుకుని పెడితే వాడు బూట్లు వేసుకుని పెడితే ఆ చాట్న ఈ చాట్న స్తంభాల దగ్గర నిలబడి బిక్కు బిక్కు అంటూ వీడు తింటుంటే పక్కవాడు వచ్చి మొయ్యి చేయి వెళ్తే వీడి కింద పడిపోతే అలోమ ఇడిస్తే ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో నీళ్లు తాగలేక అసలు పుట్టుకతోనే తను సహజ వాళ్ళతో పుట్టినట్టు వీడు బోట్లతోనే పుట్టినట్టు బూట్లు వేసుకుని అన్నం తింటుంటే అటువంటి దిక్కుమాల చేతిలో అన్నం పెడతాను పిలిచారని అనుకున్నాను. వాడే పళ్ళం పట్టుకుని తిరుగుతున్నాడు, నువ్వు ఎక్కడో వీడియో తీయించుకోవడం ఎందుకది? అది కాదు, అది ఈ జాతి సంస్కారం కాదు, అది ఈ జాతి లక్షణం కాదు. ఎక్కడి నుంచో ఎవరో దిగుమతి చేసేసాడు అంటూ వ్యాధిలా వ్యాపించేసి. కాబట్టి ప్రేమగా కూర్చోబెట్టి ఆకేసి వడ్డించి పెట్టడం ఈ జాతి ధర్మం. సార్ మిర్చి లేని వెధవలకి ఎంత చెప్పినా అర్థం కాదు. మీరు ఎంత గొంతు చించుకొని అరిస్తే మాత్రం ఏం ప్రయోజనం? వీళ్ళకి బఫే సిస్టమ్ రోజుల్లప్పుడు క్యాండిల్ ఆర్పడం, హలాల్ చికెన్ హలాల్ మటన్ తినడం బాగా అలవాటు అయిపోయింది సార్. ఆఖరికి హలాల్ హల్దీరామ్ అంట. చూడండి సిగ్గులేని జాతి. వీళ్ళకి సిగ్గు రాజు లజ్జారు ఉండదు సార్. ఒక్కడైనా సరే హలాల్ లేని తిండి తినడానికి ఇష్టపడతాడా? బఫే లేకుండా భోజనం అంటాడా? మీరు అన్నది నిజమే సార్. మీరు బూట్లు ఇప్పకుండా తింటా అన్నారు. ఇంకా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో మన హిందూ ధర్మం మీద. అందరూ దాడి చేస్తున్నారు. ఆఖరికి ధర్మం ఉంటుందా? లేకపోతే దీన్ని